అదే డైరెక్టర్స్ అయ్యి అంటారు కదా వాళ్ళకి. అంటే మేము చూసినప్పుడు అసలు యూనో యాక్షన్ హీరోగా ఎలా ఉంటారు తారక్ ఎవరికి అంచనాలకు అందలేదు. బికాజ్ అంతకుముందు చిన్న కుర్రాడిగా రామాయణం ఏదో చేశారు. అవును. ఆ తర్వాత మీరు చెప్పిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. అవును. ఆ తర్వాత వచ్చిన సినిమా కదా అవునండి. ఆది అనేది. సో మీరు నేను అడిగిన క్వశ్చన్, గోదావరి జిల్లా నుంచి సినిమానేమో ఏ రకంగా నన్ను అందరూ రాయలసీమ అనుకునేవారు. ఎగ్జాక్ట్లీ పరుచు వెంకటేశ్వరరావు అన్నారు, ఏం ఎక్కడ ఇది అన్నారు. నాకు బాగా గుర్తు, చెన్నకేశ్వరరెడ్డి జరుగుతున్నప్పుడు. అంటే మాది ఇలాగ చాగలంటే రాజమండ్రి పక్కన. అంటే ఇదేంటి నీకును అలా ఈ సినిమాలకి సంబంధం ఏంటి, నువ్వు ఎలా చెప్తున్నావు, అక్కడ కోబలి అంటారని మాకు తెలియదు, నీకెలా తెలుసు అంటే ఏదో చిన్న రీసెర్చ్. అప్పుడు తెలిసిన వాళ్ళు మా ఆఫీస్ దగ్గర ఎక్కువ సాధక్ కుమార్ అని ఒక ఆయన్ని పట్టుకుని ప్రాణం తీసేసేవాడు నేను. ఏమబ్బా ఎన్ని చెప్పాలి నీకు అని కామెడీగా అనిపించేది నాకు. సరదాగా చెప్పండి ఊరికే అని అంటే చెప్తా ఉండు ఆయన. అప్పుడు ఆయన ఎన్నో విషయాలు చెప్తే దాంట్లో వచ్చిన ఈ కోబలి అంటారు అనేది తెలిసింది నాకు. అది ఏమైందంటే అండి, ఆ సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఏంటి కోబలి అన్నావు అక్కడ అంటారు అలాగంటే, రాయలసీమలో అక్కడ రాయలసీమకి సంబంధించిన వాళ్ళకి తెలుసు అది. ఈడెవడో ఈ డైరెక్టర్ ఎవరో మన ప్రాంతానికి చెందినోడు అనేది అనుకునేవారు వాళ్ళు కూడా. వాళ్ళు కనెక్ట్ అవుతారు. నాకు కలిసిన వాళ్ళు అందరూ అనేవారు, ఎక్కడ మీది అని అడిగేవారు. కాదు మాది వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అసలు నువ్వెలా తీసేవి సినిమా.